వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. గర్భశోకంతో కార్చిన కన్నీళ్లు ఒక జాతిని సునామీ రూపంలో ముంచెత్తుతున్నాయి. ఆ శాపం తప్పనిసరిగా వాళ్ళ అంతానికి నాంది వాక్యం అవుతుంది. మా వాళ్ళు ఒక ఫోటో చూపిస్తారు, చూడండి. దీనంగా చూస్తున్న ఆ ఫోటో ఎవరిదో తెలుసా? హోలీ రోజున పొరపాటున కొంచెం రంగు నీళ్లు ఒక ముస్లిం యువతిపై పడ్డందుకు, ఆ ఘటనతో తనకు ఏ సంబంధము లేకపోయినా అనవసరంగా, అకారణంగా, అన్యాయంగా క్రూర ఇస్లామిక్ మూక తనపై చేసిన దాడిలో మరణించిన తరుణ్ కుమార్ తండ్రిది. ఒక తండ్రి కళ్ళ ముందే తన కొడుకుని ఒక కర్కశ మూక దాడి చేసి కొట్టి చంపేస్తే ఆ తండ్రి ఆ క్షణాన్ని ఎలా మర్చిపోగలడు? ఆ ఫోటోలో కనిపిస్తున్న ఆ తండ్రి ముఖాన్ని ఒక్కసారి గమనించండి. కంటి దగ్గర గాయం ఉంది. ఆ కళ్ళల్లో కన్నీటి తడి ఇంకా ఆరిపోలేదు. ఆయన నోట్లోంచి మాటలు పెగలటం లేదు. మౌనం. భయంకరమైన నిశ్శబ్దం. ప్రళయం తర్వాత ఉండే భయంకరమైన నిశ్శబ్దం. అది కేవలం గాయం కాదు, అది ఒక కుటుంబం ఛిద్రమైపోయిన దృశ్యం. తన కళ్ళ ముందే తన రక్త మాంసాలను పంచుకు పుట్టిన పిల్లాడు దారుణంగా దెబ్బలు తింటూ, విలవిలలాడుతూ, గిలగలా కొట్టుకుంటూ నేల కూలుతుంటే ఒక తండ్రి నిస్సహాయంగా నిలబడి చూడాల్సి రావడం, ఇంతకంటే భయంకరమైన శాపం ఇంకేముంటుంది? బిడ్డ పుట్టిన రోజున మొదటిసారి చేతిలోకి తీసుకున్నప్పుడు వచ్చిన ఆనందం, ఆ బిడ్డ మొదటిసారి నడిచినప్పుడు వచ్చిన గర్వం, మొదటిసారి నాన్న అని పిలిచినప్పుడు వచ్చిన అనుభూతి, అన్నీ ఒక్క క్షణంలో రక్తపు మడుగులో కూలిపోతూ ఉంటే, అరక్షణంలో ఆవిరైపోతూ ఉంటే ఆ తండ్రి హృదయం ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ సంఘటన కేవలం ఒక కుటుంబంలో జరిగిన, ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమైన విషాదం కాదు. మన సమాజం మొత్తం నిలిచిన నిలువెత్తు ప్రశ్న. మన కళ్ళ ముందే మనలో ఒకడిపై కసాయి మూకలు దాడి చేసి కర్కశంగా, అమానుషంగా, రాళ్లతో, కర్రలతో, ఇనుప రాడ్లతో కొట్టి 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 హింసించి చంపుతూ ఉంటే మనం ఎందుకు మౌనంగా నిలుచున్నాం? ఆ దారుణానికి పాల్పడ్డ వాళ్ళు, వాళ్ళకు సహకరించిన వాళ్ళు, వాళ్ళని సమర్థించే వాళ్ళు, జరిగిన దారుణాన్ని ఖండించడానికి మనసే రాని వాళ్ళు, అసలు మనసన్నదే లేని వాళ్ళు ఇప్పటికీ మన కళ్ళ ముందే జంకు గొంకు లేకుండా నిర్భయంగా ఎలా తిరగగలుగుతున్నారు? ఇది మన అసహాయత, మన చేతగానితనమా? ఇది అలాగే కొనసాగితే మన బ్రతుకులు ఏమవుతాయి? మన ఆడపిల్లలు వీధుల్లో తిరగగలరా? మన పండుగలు చేసుకోగలమా? మన బిడ్డల భవిష్యత్తు భద్రంగా ఉన్నట్టేనా? మనం జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న ఆస్తులను మనం కాపాడుకోగలమా? ఒక్క ప్రశ్న కాదు, వేల ప్రశ్నలు, వేల ప్రశ్నలు మనల్ని తూట్లు పొడుస్తూ, తుత్తునీయులు చేస్తూ, అసలు ఆ మూకకు ప్రాణం తీసే హక్కు ఎవరిచ్చారు? ఎక్కడిది వాళ్ళకంత ధైర్యం? ఒక చిన్న ఘర్షణ ఎలా ప్రాణహానిగా మారింది? అసలు రంగు పడితే ఏమవుతుంది? మన పండగలపై వాళ్ళకి అంత అసహనం ఎందుకు? అసలు అంతటి అనాగరిక, అసహన మతమౌఢ్యాలతో కలిసి నాగరిక మానవ సమూహాలు మనుగడ సాగించడం సాధ్యమేనా? ఒక నిర్దోషి అయిన దళిత హిందూ సోదరుడి ప్రాణం పోయినప్పుడు న్యాయం ఎక్కడుంది? మానవ హక్కుల సంఘాలు, దళిత సంఘాలు, పౌర హక్కుల సంఘాలు ఏమైపోయాయి? ఎక్కడ మాయమైపోయాయి? అలజడి సంగతి తర్వాత అసలు అలికిడైనా చెయ్యవే? ఒక తండ్రి జీవితాంతం మోయాల్సిన గాయం ఇది. కాలం గడుస్తుంది, సంవత్సరాలు మారుతాయి. సంక్రాంతి, వినాయక చవితి, దీపావళి, హోలీ పండుగలు ప్రతి ఏడు వస్తాయి పోతాయి. కానీ అతని కళ్ళ ముందే నేల కూలిపోయిన అతని కొడుకు రూపం ఆ తండ్రి మనసులోంచి ఎప్పటికీ పోదు. ఆ గాయం మానేదెలా? ఆ వేదన తీరేదెలా? మీరే కామెంట్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి మూడు మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీరు చేసే ఒక్క రూపాయి సహాయం కూడా చాలా చాలా అవసరమే. సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.